హలో ఫ్రెండ్స్. సో మన ఈరోజు మార్కెట్లో నిఫ్టీ 92 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఏమో 438 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయింది. ఈరోజు మనం మూమెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. బ్యాంక్ నిఫ్టీ మనకి అంటే ఓపెనింగ్ నార్మల్గా ఓపెన్ అయింది. సో చూడండి, ఓపెన్ అయిన తర్వాత బేసిక్ మూవ్ నిన్నటి హై కన్నా లోలోకి వెళ్ళిపోయింది. సో నిన్న క్లోజింగ్ కన్నా కిందకి వెళ్ళింది. ఫస్ట్ 49,900 వరకు వెళ్ళింది. సో అక్కడ నుంచి ఒక కంప్లీట్ డ్రాస్టిక్ అంటే స్లోగా మనకి మార్కెట్ అయితే పెరుగుతూ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. సో పెరుగుతూ ఆల్మోస్ట్ మనకి 438 పాయింట్స్ వరకు అయితే అప్ సైడ్ మూవ్ అయింది. సో ఫైనల్లో అయితే ఆల్మోస్ట్ 50,560 వరకు టచ్ చేసింది. బట్ ఫైనల్గా మనకి లాస్ట్లో 50,479 వరకు అయితే వచ్చి ఎండ్ అయింది. సో ఈ ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఇది మనకి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసుకుంటూ మనకైతే మూమెంట్ ఈరోజు కనిపించింది. సో సిమిలర్ వే నిఫ్టీలో కూడా మనకి ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసింది. బట్ మార్కెట్లో అయితే పెద్దగా మూమెంట్ అయితే ఈరోజు ఏం లేదు నిఫ్టీలో. బేసిక్గా ఇప్పుడు మనకి నిన్నటి నుంచి మనకి ఏవైతే న్యూస్లు కనిపిస్తున్నాయి, మనకి ఏంటంటే బడ్జెట్ 22 జూలైన బడ్జెట్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. డిస్కషన్ అయితే అవుతుంది పార్లమెంట్లో. సో ఈ బడ్జెట్ సమావేశాల్లో మనకి ట్యాక్స్ రిలేటెడ్గా మంచి న్యూస్ అయితే వినొచ్చు అని చెప్పి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే బిలో 15,000 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్యాక్స్లు ఇప్పుడు కడుతున్నారు కదా. సో ఆ ట్యాక్స్ రేట్స్ అనేవి తగ్గిస్తారు. బిలో 10 lakhs కూడా మనకి ట్యాక్స్ రేట్స్ అనేవి తగ్గుతాయి. ఈ 7 lakhs వరకు ఏదైతే ఎగ్జామ్షన్ ఉందో ఆ లిమిట్ పెరగవచ్చు అని చెప్పి మనకి న్యూస్లో అయితే వినిపిస్తున్నాయి. డిఫరెంట్ న్యూస్లో అయితే వినిపిస్తున్నాయి. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఈ ట్యాక్స్లు ఏవైతే మనకి మిగులుతాయో వాటిని జనాల స్పెండింగ్ మీద ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తారు. సో దానివల్ల జిఎస్టీ మనకి పెరుగుతుంది, జిఎస్టీ కలెక్షన్స్ అనేవి. సో అందుకోసమని ఈ పర్టికులర్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సపోర్టింగ్గా కూడా మనకి చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి. ఈ న్యూస్లన్నీ బేస్ చేసుకొని మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఈ ర్యాలీ అయితే చూసాం. సో ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఈరోజు మనకి నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ అయితే చూసాం. మెయిన్గా ఇందులో అడ్వాంటేజ్ అయ్యే బ్యాంకింగ్ స్టాక్స్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఈ మాత్రం ర్యాలీ అయితే కనిపించింది. బట్ ఇందులో మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మార్కెట్ ర్యాలీ ఏదైతే ఈరోజు చూసామో రెండు కూడా ఆల్ టైమ్ హైస్ని టచ్ చేశాయి. అండ్ దీంతోపాటు ఈరోజు ఈవినింగ్ మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది. ఈ న్యూస్ మీరు పెద్దగా బయట అంటే వినకపోవచ్చు. అంటే పెద్దగా మనకి ఎలాంటి న్యూస్ ఛానల్స్ అంటే జనరల్గా మనకి ఏవైతే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉంటాయో వాటిలో ఎక్కడ మీరు వినకపోవచ్చు. సో ఇదేంటంటే రాహుల్ గాంధీ ఉన్నారు కదా మనకి. సో రాహుల్ గాంధీ ఒక ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ కమెంట్స్ ఏం చేశారంటే ఆల్రెడీ బీజేపీ ఎడ్జ్లో ఉంది, బట్ వాళ్ళకి రిలేటెడ్గా ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఆ ఎంపీలు మాతో చాలామంది టచ్లో ఉన్నారు. సో విత్ ఇన్ అ షార్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ పడిపోయి మేము పవర్లోకి వస్తామని అయితే ఆ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్ట్గా చెప్పారు. సో ఇదొక హై లెవెల్ ఎలిగేషన్ మనకంటే ఎలిగేషన్ కాదు, హై లెవెల్ ఒక స్టేట్మెంట్ ఇది. నాకు బీజేపీ ఎంపీలు చాలామంది మాతో టచ్లో ఉన్నారు, ఎన్డీఏ గవర్నమెంట్కి రిలేటెడ్గా చాలామంది మాతో టచ్లో ఉన్నారు. సో మేము మళ్ళీ ఆ బీజేపీ గవర్నమెంట్ని పడేసి మేము రూలింగ్లోకి వస్తాం అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో ఇది ఈ పర్టికులర్గా ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ఇది మనకి చాలా హెవీగా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఈ న్యూస్ మనకి ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఈ స్పెక్యులేషన్స్ మీదే రేపు మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ స్పెక్యులేషన్స్లో ఇందులో ఏమాత్రం అంటే చిన్న ప్రూఫ్ లాగా కానీ లేకపోతే ఏదైనా పర్టికులర్ న్యూస్ ఐటమ్ ఏదైనా దీనికి సపోర్టింగ్గా ఏమైనా న్యూస్ ఐటమ్స్ వచ్చినా లేకపోతే ఇదే ఫర్దర్గా ఇంకొన్ని న్యూస్లు వచ్చినా కూడా మనకి మార్కెట్ హెవీగా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్లో టచ్ చేస్తుంది కదా మార్కెట్. సో ఇక్కడ నుంచి ఆబ్వియస్గా చిన్న కరెక్షన్ అయితే వస్తుంది. బట్ ఈ న్యూస్లు మనకి నెగిటివ్ సినారియోస్ని క్రియేట్ చేస్తున్నాయి. సో నేను పర్టికులర్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇది మార్కెట్ రేపు రియాక్ట్ అవుతుందా లేదా అనేది మనం చూడాల్సి ఉంది మార్నింగ్.
బట్ ఓవరాల్గా అయితే మనకు చాలా వరకు గుడ్ న్యూస్లు ఉన్నాయి కాబట్టి మనం ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసాం. బట్ ఈ పర్టికులర్ న్యూస్ మనకి ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? సో దానికోసం అయితే రేపటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. రేపు మనకి వెన్స్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీలో ట్రేడ్స్ తీసుకునే వాళ్ళు లేదా ఈరోజు ఎవరైనా క్యారీ చేస్తున్న వాళ్ళు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. రేపు మార్నింగ్ దీనికి రియాక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఇన్ కేస్ రియాక్షన్ వస్తే మంచిగా ఫాల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకనే హెవీగా ఎవరు పొజిషన్స్ అయితే తీసుకోవద్దు. వెయిట్ చేయండి, కొంతసేపు వెయిట్ చేసి మార్కెట్ అసలు ఏమవుతుంది, ఎలా మూవ్ అవుతుంది దాన్ని చెక్ చేసుకొని అప్పుడు ఏమైనా పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. సో నేనైతే మార్కెట్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే హెవీ ఫాల్ కాకపోయినా కూడా మైనర్గా అయితే ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ ఫాల్ తర్వాత దానికి ఇంకా సపోర్టింగ్గా ఇంకేమైనా సిచ్యువేషన్స్ క్రియేట్ అయితే మనకి మేజర్గా ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే మళ్ళీ రికవర్ అయిపోయి మళ్ళీ మార్కెట్ రికవర్ అయిపోతుంది. సో రేపు మార్నింగ్ సెషన్లో అయితే మాత్రం జాగ్రత్తగా ఉండండి ఈ న్యూస్ వల్ల. సో ఈ వీడియో నేను చాలా గ్యాప్ అయితే వచ్చింది మనకి. గ్యాప్ అంటే మనకి మధ్యలో 3 days హాలిడేస్ అండ్ నేను లాస్ట్ ఫ్రైడే కూడా వీడియో చేయలేదు. సో ఇవన్నిటి వల్ల మనకి గ్యాప్ అయితే వచ్చింది. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి మార్కెట్లో మేజర్గా స్టాక్స్ అన్నీ కూడా బాగానే మూమెంట్ అయితే చూపించాయి. బ్యాంకింగ్ స్టాక్స్లో మెయిన్గా ఎక్కువ మూమెంట్ అయితే కనిపించింది. అండ్ షుగర్ స్టాక్స్ అనేవి ఈ మధ్య చాలా హెవీగా పెరుగుతున్నాయి. షుగర్ స్టాక్స్ చూసారంటే మనకి మెయిన్గా నేను F&Oలో ఉన్నది మనకి బలరాంపూర్ చిని. సో బలరాంపూర్ చినిని నేను పర్సనల్గా కూడా ట్రాక్ చేస్తూ ఉంటాను. సో చూడండి, ఇదొక హెవీ మూమెంట్ లాగే మూవ్ అవుతుంది మనకి. స్టాక్ అయితే 24 నుంచి 5 ఆల్మోస్ట్ 5 రూపీస్ పెరిగింది సెకండ్ హాఫ్లో. చూడండి, ఇది అంటే మనకి హెవీగా మూమెంట్ అయితే కనిపించింది స్టాక్లో. సో చూడండి 13th, అండ్ నేను ఇది 5 minutes కాకుండా 4 hours క్యాండిల్ పెడతాను.